ప్రకృతి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు. నేను ఎవ్రీ ఇయర్ ఒక 2000 నుంచి 3000 మొక్కలు నేను నాటడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి అంటే కుటుంబానికి ఇచ్చి పంచడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో ఈసారి స్పెషల్ గా ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ సందర్భంగా నేను ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఎవరికైతే నీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు ఒక 50% ఆ పంటలో ఇవ్వాలని డిసైడ్ అయ్యని చెప్పాను కదా, తెలిసిన విషయం కదా. ఫస్ట్ నేను డిసైడ్ చేసింది పళ్ళ తోట. అవి ఏంటంటే ఒక ఆర్గానిక్ తోని పండించే పంటలు, ఇవి అన్ని స్పెషల్ అనమాట. సో ఫస్ట్ మనం చెప్పుకోదగ్గ ఏంటంటే ఒక బ్లాక్ మ్యాంగో, బ్లాక్ జామా, అంజీర్, ఇది కూడా హెల్త్కి చాలా మంచిది, చాలా కాస్ట్లీ ఫ్రూట్. ఆవకాడో, తర్వాత పనస, తర్వాత మలబరీ. ఒక్కటి కాదు, 2 కాదు, 50 నుంచి 60 డిఫరెంట్ ఫ్రూట్స్ చెట్లు పెడుతున్నా. ఈ పళ్ళ చెట్లే కాకుండా చాలా మంది కూరగాయలు అవసరం ఉంటాయి కదా, కూరగాయలు కూడా పండించడానికి ప్లాన్ చేస్తున్నా. ఇంకా కూరగాయలు అంటే వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, అందులో వేసుకోవడానికి కరివేపాకుతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇలాంటి పంటలన్నీ పండించి ఈ పంటల్లో వచ్చిన 50% జెన్యూన్గా చెప్తున్నా నేను, 50% మీకోసమే. అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో అందరి కోసం కాదు, ఎందుకంటే అందరు ఇందులో మంచిగా అంటే కొనుక్కొని తినే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఎవరైతే కొనుక్కొని తినలేని పరిస్థితి ఉంటారో వాళ్ళ కోసం ఒక 50% నేను ఇవ్వడానికి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తూ. ఎందుకంటే నేను ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నా, మీరు అందరు నాకు అంటే చూసిన వాళ్ళు లేకపోతే డైరెక్ట్ తీసుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అంతే సపోర్టు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ పళ్ళ చెట్లు. సో ఈ పళ్ళ చెట్లు నేను ఒక్కనే కాదు, నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమిది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారి అది. సో మీకు కూడా చెప్తున్నా, ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ప్రకృతి పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి, ప్రకృతిని కాపాడండి. నెక్స్ట్ రాబోయే తరానికి ఆక్సిజన్ ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.